మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. చిట్వేలు మండలంలో కీలక నేతగా ఉన్నటువంటి పాటూరి శ్రీనివాసులు రెడ్డి ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి ఆధ్వర్యంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆయనతో పాటు ఇద్దరు సర్పంచులు, ముగ్గురు ఎంపీటీసీలు కూడా వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అలాగే వేలాది మంది కార్యకర్తల సమక్షంలో ఈరోజు ఆయన టీడీపీలో చేరారు. దీంతో ముక్క రూపానందరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసీపీకి ఇంతకాలం 4 పిల్లర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాతోనే ఉన్నారు, టీడీపీలోకి వచ్చారు. కాబట్టి ఈరోజు ఒక మరో బలమైన పిల్లరు టీడీపీలోకి వచ్చింది. ఇక 30 ఏళ్ల పాటు ఇక్కడ కూటమి పార్టీలకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఎలాంటి డోకా ఉండదు. 30 ఏళ్ళు ఇక్కడ టీడీపీకి జనసేనలో ఏ పార్టీకి సీటు కేటాయించినా ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఆ వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా తమ వైపే ఉన్నారు అని కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఒకసారి మనం పాటూరి శ్రీనివాసులు రెడ్డి బలాబలాలను చూస్తే ఆయన A1 క్లాస్ కాంట్రాక్టర్గా ఉన్నారు. చాలా కాలంగా వైఎస్ ఫ్యామిలీతో అనుబంధం ఉన్నటువంటి నేత. గతంలో కాంగ్రెస్లోను తర్వాత వైసీపీలోను పనిచేశారు. అక్కడ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనపోయినప్పటికీ తన అనుచర వర్గాన్ని ఎంపీటీసీలుగాను సర్పంచులుగాను గెలిపించుకుంటూ వస్తున్నారు. చిట్వేలు మండల రాజకీయాల్లో చక్రం తిప్పే నేతగా ఆయనకు పేరుంది, గట్టి పట్టుంది. అక్కడ ఆయనకు మంచి ఓటు బ్యాంకుతో పాటు బలమైన క్యాడర్ కూడా ఉంది. ఈరోజు వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు టీడీపీలో చేరడంతో ఇప్పుడు అక్కడ చిట్వేలు మండలంలో టీడీపీకి గట్టి పట్టు దొరికినట్టు అయింది. ఇంకా అక్కడ చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు రావడానికి పార్టీలోకి సిద్ధంగా ఉన్నారు. ఇది అనూహ్యంగా తీసుకున్నటువంటి నిర్ణయం కావడంతో అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు మాత్రమే ఈరోజు ఆయనతో పాటు పార్టీలో చేరారు. రాబోయే రోజుల్లో మిగిలిన సర్పంచులను కూడా పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను ఆయన తీసుకున్నారు. ఆయనతో పాటు నడవడానికి చాలా మంది ఆ మండలానికి సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. పాటూరు శ్రీనివాసులు రెడ్డి చేరిక సందర్భంగా ముక్క రూపానందరెడ్డి ఏం చెప్పారో ఒకసారి విందాం. బ్రదర్ శ్రీనివాసులు రెడ్డి పార్టీలో జాయిన్ అయినందువల్ల 4 పిల్లర్స్, ఒక పిల్లర్ స్ట్రాంగ్ పిల్లర్ నాకు దొరకడం జరిగింది. ఈరోజు 3 పిల్లర్స్ ఉన్నాయి సార్. ఇంకా 3 పిల్లర్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇది 4వ పిల్లర్. ఇప్పుడు పిల్లర్స్ కి ఏం లేదు, ఫౌండేషన్ ఒక 30 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ పైన కూడా ఏమి ఇబ్బంది లేరు. అంత పిల్లర్ అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమిని ఎవరు ఏమి చేయలేరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఎవరిని కంటెస్ట్ చేయమంటే వాళ్ళు 30-40,000 ఓట్స్ తోటి గెలుస్తారు. రాబోయే 20-30 సంవత్సరాలు లోకాలేదు. శ్రీనివాసన్ చిట్వేలుకి ఏం చేస్తారు సార్? ఎవరు? శ్రీనివాసరెడ్డి అంటే బ్రదరు వచ్చింది పార్టీలోకి, నాకు పదవి కావాలా అది కావాలా అనే ఉద్దేశంతో రాలేదు. నాకు సపోర్ట్ చేయడానికి, అన్నకు సపోర్ట్ చేస్తాం, పార్టీకి సపోర్ట్ చేస్తాం, అన్నకు సపోర్ట్ చేస్తాం అనే ఉద్దేశంతో వచ్చాడు తప్పితే ఏ పదవిని ఆశించి రావడం జరగలేదు. మన మహిళలకు బస్సు ఫ్రీ అయితేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఎంతో ఉత్సాహంగా రైల్వే కోడూరులో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఉన్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఎవరికి టికెట్ ఇచ్చినా, జనసేనకు కానీ తెలుగుదేశం కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా బంపర్ మెజార్టీతో గెలుపొందడానికి మన కోడూరు ప్రజలు ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నారు. సార్ ఇప్పటి వరకు ఎంతమంది జాయిన్ అయినారు? చాలా మంది జాయిన్ కావడం జరిగింది. మన సాధారణపల్లిలో జాయిన్ కావడం జరిగింది, అంతకుముందు ఓలార్పల్లి మండలంలో జాయిన్ కావడం జరిగింది, ఉప్పరపల్లిలో జాయిన్ కావడం జరిగింది, మన రాఘురాజపురంలో జాయిన్ కావడం జరిగింది, ఈరోజు కేఎస్ అగ్రహారంలో జాయిన్ కావడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో తుమ్మగట్టులో జాయిన్ కావడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో చాలా జాయినింగ్స్ ఉంటాయి. ప్రతి మండలంలో జాయినింగ్స్ ఉంటాయి. ఎన్డీఏ కూటమికి, మన ప్రీతం ముఖ్యమంత్రికి సపోర్ట్గా అందరూ వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. తప్పకుండా ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళకి చేసి చూపిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు చిట్వేల్లో అభివృద్ధి పనులు ఎంతమేర చేశారు సార్? అభివృద్ధి కార్యక్రమం కోడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 60 కోట్ల వరకు కంప్లీట్ చేయడం జరిగింది. రోడ్ వర్క్స్ అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు 22 క్రోర్స్ ఈ 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా రాబోయే కాలంలో ఒక 40 క్రోర్స్, ఒక 13 క్రోర్స్ కూడా ఒక 2 monthsలో రావడం జరుగుతుంది. కోడూరు నియోజకవర్గంలో ఎక్కడే కానీ మట్టి రోడ్డు లేకుండా చేయడానికి ఈ 6 నెలలు 1 సంవత్సరం లోపల కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నగిరి గాలేరు కాలం అయితేనేమి, కోడూరు వెంకటగిరి రోడ్డు అయితేనేమి, మన సోమశీల
బ్యాక్ వాటర్ అయితేనేమి, సోమశిల బ్యాక్ వాటర్ అయితే మనకు పెనలూరు మండలానికి, చిట్వేలు మండలానికి సబ్స్టేట్ వాటర్ ఉంటుంది. అదే నగిరి కాలేరు కాలువ అయితే రాజంపేట, కోడూరు సస్యశ్యామలం అవుతుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా జరుగుతుంది ఖచ్చితంగా. 175 నియోజకవర్గంలో ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మన కోడూరు ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా చేయడం జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. సార్ ప్రొడక్షన్ వాళ్ళు ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు సార్? రాబోయే ఒక వారం 10 రోజుల్లో ప్రొడక్షన్ వర్క్ భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది, స్టార్ట్ కావడం జరుగుతుంది. సార్ రెడ్డివారిపల్లి బ్రిడ్జ్ ఎప్పుడు పూర్తి అవుతుంది సార్? రెడ్డివారిపల్లి బ్రిడ్జ్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది కదా. అయింది సార్, ఇంకా కాలాపం జరుగుతూనే ఉంది. మార్చి కల్లా అయిపోతుంది అన్నారు, ఇంకా కాలేదు సార్ బ్రిడ్జ్. రెడ్డివారిపల్లి బ్రిడ్జ్ ఒక 6 నెలలు పడుతుంది, 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది. మొన్న కూడా ఒక బ్రిడ్జి భూమి పూజ చేస్తాం, అది కూడా 1 ఇయర్లో కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు చిట్వేలి కోడూరు రోడ్ అవుతున్నాయి. క్యాన్సిల్ అయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి రోడ్ శాంక్షన్ చేయించి రోడ్డు వేయడం జరుగుతుంది. 40 సంవత్సరాల నుంచి ఎవరు వేయలేకపోయారు. ఇప్పుడు మన పీరియడ్లోనే ఆ రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. రాబోయే 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ప్రొటెక్షన్ కాలువ ఎప్పుడు రెడీ అవుతుంది సార్? 1 వీక్ 10 డేస్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ జూన్ కల్లా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే వర్షాకాలం ఉంది కాబట్టి నవంబర్ డిసెంబర్లో మన వర్క్ జరగదు కాబట్టి, లేదంటే 4-5 మంత్స్లో వర్క్ కంప్లీట్ కావాల్సింది. వర్షాకాలం కాబట్టి నెక్స్ట్ మే జూన్లో కంప్లీట్ అవుతుంది. సార్ చిట్వేలు పట్టణంలో డ్రైనేజీ సమస్య ఉంది సార్. డ్రైనేజీ సమస్య ఇప్పుడు చిట్వేలు పట్టణంలో ప్రతి సమస్య తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విలేకరులకు ఇంటి స్థలాలు ఇస్తా అన్నారు సార్. అదే యాక్చువల్గా నేను కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది. కోడూరులో స్థలం ఒకటి చూస్తున్నాము. ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ కంప్లీట్గా ఎంతమంది ఉన్నారు, 200 మంది ఉన్నారా, 300 మంది ఉన్నారో అందరినీ సెలెక్ట్ చేసి ఖచ్చితంగా రాబోయే 6 నెలల లోపల ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుంది. సార్ రైల్వే కోడూరులో ఆర్ఎస్ రోడ్డు ఇరుకుపోయడం వల్ల సాయంత్రం పూట ట్రాఫిక్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఆ బంకులు అన్నీ ఉన్నాయి, దాని గురించి చెప్తాను. అది కూడా డబుల్ రోడ్ చేయాలనుకుంటున్నాం. నాకు కూడా నిధుల నుంచి కూడా దాన్ని కొంత అమౌంట్ శాంక్షన్ చేస్తున్నాం. 1.5 crores శాంక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అది కూడా శాంక్షన్ అవుతుంది. 48 crores ఇచ్చాం. కోడూరు డ్రైనేజ్కి 13 crores ఇచ్చాం. అది కూడా అక్కడి నుంచి ఒక లెటర్ ఇక్కడ ఎస్సీ గారికి వచ్చింది, ఎస్టిమేషన్ చేసి పంపించమని. అవి కూడా వచ్చినాయంటే కోడూరులో మట్టి రోడ్స్ అనేది ఉండదు, సిమెంట్ రోడ్స్ కంప్లీట్గా కంప్లీట్ అవుతుంది. రైట్ సార్. గురపాలెం బ్రిడ్జి వచ్చేసి వైసీపీ గవర్నమెంట్లో శాంక్షన్ అయిందా, మన తెలుగుదేశం గవర్నమెంట్? టెండర్ అయితే మొన్నే కదా, టెండర్ అయితే రీసెంట్గా అయింది. మన భూమి పూజ చేసినాం. 1 year 1.5 years కంప్లీట్ చేస్తాం. ఒకే వాళ్ళ పీరియడ్లోనే శాంక్షన్ చేశారు. వాళ్ళు వర్క్ చేయని దాని వల్ల క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన దాన్ని మళ్ళీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చి మేము శాంక్షన్ చేయించుకొని మళ్ళీ భూమి పూజ చేయడం జరిగింది. 5 crores 5 crores రఫ్గా చెప్తున్నా, కరెక్ట్ ఫిగర్ తెలియదు. ఓకేనా? నియోజకవర్గంలో చెరువులన్నీ కజ్జా అవుతున్నాయి, దాని మీద నియోజకవర్గంలో చెరువులన్నీ కజ్జా అవుతున్నాయి, దాని మీద 30-40 సంవత్సరాల నుంచి చెరువులు, భూములు, కబ్జాలు మనుషులు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కబ్జా కావడం లేదు. అంతకుముందు కబ్జాలైనా దాన్ని మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా ఈరోజు కోడూరు ఎక్కడే కానీ 1 సెంటు కబ్జా అయిందని చూపించండి మీరు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు కబ్జా చేసే వాళ్ళని, దౌర్జన్యం చేసే వాళ్ళని సహించేదే లేదు. తప్పకుండా అందరికీ మంచి చేసే వాళ్ళు తప్పకుండా చేస్తారు.